హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అరటి పూలతోటి పకోడీ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. మంచి హెల్తీ స్నాక్ రెసిపీ అండి ఇది. దానికి ఒకటి బనానా పువ్వు తీసుకున్నాను. ఈ పువ్వులు అనేవి ఈ తొన లోపల ఉంటాయండి. ఇలా ఒలిచేసుకొని పువ్వులన్నీ ఒలిచి పక్కకు పెట్టుకోవాలి. ఇలా ఒలిచేటప్పుడు మన హ్యాండ్స్కి కాస్త ఆయిల్ కూడా అప్లై చేసుకోవాలి. ఇలా అన్నీ ఒలిచిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక్కొక్క ఫ్లవర్లో ఈ బయటకు వచ్చి ఒకటి ఉంటుంది, అది తీసి పక్కకు పెట్టుకోవాలండి. ఇలా అనగానే మధ్యలో అన్నిటికంటే పొడుగ్గా ఒకటి ఉంటుంది, అది కూడా తీసి మనం పడేసుకోవాలి. అది మనకి తినడానికి మాత్రం పనికిరాదు. ఇలానే ఒక్కొక్క ఫ్లవర్ని తీసుకుంటూ ఇలా క్లీన్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మనకి కావలసినంత పుల్లని పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు కాస్త వాటర్ యాడ్ చేసి మజ్జిగలాగా కలుపుకుందాము. ఇప్పుడు ఇందులో మనం క్లీన్ చేసి పక్కకు పెట్టుకున్న అరటి పూలన్నీ వేసి ఒక 10 మినిట్స్ వరకు పక్కకు పెట్టుకోవాలి. ఎందుకంటే త్వరగా బ్లాక్ కలర్కి వచ్చేస్తాయండి, ఇవి కలర్ చేంజ్ అవుతాయి. అలా చేంజ్ అవ్వకుండా ఉండడానికి పుల్లని పెరుగులో వేసి పక్కకు పెడుతున్నాము. ఇప్పుడు పకోడీ కోసం ఇంకో బౌల్ తీసుకొని అందులో 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. అలానే 1.5 టీ స్పూన్ కారప్పొడి వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పౌడర్, అలానే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, అలానే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ శనగపిండి, అలానే 1 టేబుల్ స్పూన్ మైదా పిండి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలండి. ఇలా థిక్గా కలిపి పక్కకు పెట్టుకున్న తర్వాత మనం పెరుగులో నానబెట్టుకున్నాం కదా, అవన్నీ అరటి పూలు తీసుకొచ్చి ఇప్పుడు ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక ముకుడు పెట్టుకొని డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసి వేడవ్వనివ్వాలి. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్క బనానా ఫ్లవర్ వేసుకోవాలి.
ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటే విడివిడిగా వస్తాయండి. లేదు మనం కాస్త 5, 6 వేసుకుంటే అలానే వచ్చేస్తాయి. వేయంగానే కలపొద్దండి. ఒక 2 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత తిప్పుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇలానే మిగిలిన బనానా ఫ్లవర్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, 2 సైడ్స్ క్రిస్పీగా ఫ్రై అయినాయి. ఇంతే అండి. ఇలా ఫ్రై చేసుకొని కాస్త కరివేపాకుతోటి ఆనియన్స్ తోటి తింటే రుచి చాలా బాగుంటుంది. అండ్ ఇది హెల్దీ స్నాక్స్ కూడా. పిల్లలకు అప్పుడప్పుడు కూడా ఇలా చేసి పెట్టండి.